భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా మృతదేహంలోని మాంసాన్ని కుక్కర్లో వండి ఎముకలను పొడి చేసి మాయం చేసిన హంతకుడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జెన్నివారి పుల్లల చెరువుకు చెందినటువంటి ఈ భార్యాభర్తలు హెచ్ఎంటీవీ గ్రామంలో విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు బయటకొచ్చాయి. సహజంగా అనుమానం అనే మనస్తత్వం ఉన్న భర్తలు భార్యలను రోజు వేధిస్తుంటారు. అయితే పెద్ద మనుషుల్లో లేక చుట్టుపక్కల వాళ్ళు చెబితే విని అనుమానం విడి కాపురాలు చేసుకునే కుటుంబాలను ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ అనుమానమే ఆ కుటుంబంలో నిప్పులు రాజేసింది. భర్త కిరాతకంగా మారాడు. భార్యను హత్య చేసి ఏ ఒక్క చిన్న క్లూ దొరకకుండా ఉండేందుకు తన ఒంటింటినే ఓ ప్రయోగశాలగా మార్చాడు గురుమూర్తి. భార్యను హత్య చేసిన అనంతరం మృతదేహం నుంచి మాంసాన్ని వేరు చేసి ఇంట్లో ఉన్న కుక్కర్ సాయంతో ఉడికించి పిప్పి చేశాడు. ఇక భార్య మృతదేహంలోని ఎముకలు కూడా ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు ఉడికించి దంచి పౌడర్ చేశాడు. ఈ పౌడర్ మొత్తం సంచిలో ప్యాక్ చేసి చెరువులో పడేశాడు. దీంతో పోలీసులకు హంతకుడు దొరికాడు. హత్య చేసిన విధానంలో కేసు ఫైల్ చేసి శిక్ష పడేందుకు కావాల్సిన సాక్ష్యాలు ఒక్కటి కూడా దొరకకుండా చేశాడు గురుమూర్తి. హంతకుడు గురుమూర్తి, హతురాలు వెంకటమాధవి ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరిది ఒకే గ్రామం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జెన్నివారి పుల్లల చెరువు గ్రామమే వీళ్ళిద్దరిది. వీరిద్దరూ కూడా ఒకే గ్రామం కావడంతో గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి. హంతకుడు గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ఇక గురుమూర్తి వెంకటమాధవిలకు 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆర్మీ ఉద్యోగి కావడంతో వెంకటమాధవి తండ్రి తన స్తోమతకు మించి అప్పు చేసి కట్న కానుకలు 15 లక్షల రూపాయల వరకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. మొదట్లో గురుమూర్తి, వెంకటమాధవి ఇద్దరు అన్యోన్యంగానే ఉండేవారు. అయితే వీళ్ళిద్దరికీ 2 పిల్లలు జన్మించిన అనంతరం గురుమూర్తికి మాధవిపై అనుమానం ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి మాధవిని గురుమూర్తి చీటికి మాటికి మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఉండేవాడు. నా మనవరాలికి పెళ్ళి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి కొడుకు గోడాడితేనే ఉన్నాడు. నా ఇంటికి కూడా పంపడం, కొడుకు తల్లిదండ్రుల ఇంటికి కూడా పంపడం లే. కొట్టడం, తిట్టడం, గోడాడితే నువ్వు పోతలే చేయ ఉంటలేమ్మా, నేను డాడీ ఉంటలే డాడీ అని నా మనవరాలు చెప్పుకుంటా కాపురం చేసింది. 2 పిల్లలు, 2 మగ పిల్లోడు ఆడపిల్ల. వాళ్ళని కూడా పంపడంలే అవ్వకాడికి కానీ పంపించకుండా వాడు మా చేసిండు. ఈ పని మట్టగిచ్చి చేసిండు. తాగుడు అలవాటు ఉండయంట. తాగుడు అలవాట్లు ఉంటాయి. కొన్ని కోసుకొని ఒక కోడలు తింటాడు, అన్నీ దొరుకుతాయి. బాగా మా కోడలు సరేలే మామని చేసుకున్నా కానీ ఓన్ని చూసుకోదు. ఓన్ని బాగా పక్కనే బాగా చూసుకుంటాడు. సుమారు 5 సంవత్సరాల క్రితం గురుమూర్తి ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చాడు. ఇక రిటైర్ అయినప్పటి నుంచి కూడా గురుమూర్తి తన భార్య, 2 పిల్లలతో హైదరాబాద్లోని మీర్పేట పరిధిలోని జిల్లెలగూడలో నివాసం ఉంటూ ఉన్నారు. గురుమూర్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇక గురుమూర్తి, మాధవులకు 2 పిల్లలు ఉన్నారు. ఆడపిల్ల వయసు 8 సంవత్సరాలు, మగపిల్లాడి వయసు 6 సంవత్సరాలు. అయితే గురుమూర్తికి వివాహం అయినప్పటి నుంచి తాను ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడకు భార్యను తీసుకువెళ్లి కాపురం పెడుతూ ఉండేవాడు. తన ఉద్యోగ బదిలీల్లో ఎప్పుడైనా ఇబ్బంది జరిగి నివాసం కోసం ఇల్లు దొరకని సమయాల్లో మాధవిని తన తల్లిదండ్రుల వద్ద ఉంచేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పు చేసి గ్రాండ్గా ఆర్మీ సంబంధం అని అప్పు చేసి పెళ్లి చేశారు. కానీ బాగా చూసుకుంటారు అనుకున్నాము. కానీ ఎప్పుడు అమ్మాయిని ఎప్పుడే కానీ పండుగలకు కానీ ఏదన్నా కార్యాలకు కానీ పంపించేటోడు కాదు. అంత టార్చర్ పెడుతున్నాడు. అమ్మాయి చెప్పుకోలేకపోయింది. కానీ ఈరోజు ఈ రకంగా చంపి, పైశాచికంగా చంపి అమ్మాయిని ఈ రకంగా ఇలా కుక్కర్లో ఉడకబెట్టి, ఎండబెట్టి, పారేసి ఇది చెప్పుకోవడానికే చాలా అసలు మనిషైన వాడు అనే రకంగా తయారైండు. ఈ రోజున మాకు చాలా, మా కుటుంబం మొత్తానికి చాలా కలిసి వేసిన సంఘటన ఇది. మాధవిపై అనుమానంతో పాటు తెలియని ఈర్ష్య కూడా గురుమూర్తికి కలిగిందని ప్రకాశం జిల్లాలోని స్వగ్రామస్తులంతా చెప్తున్నారు. మాధవికి తన తోడబుట్టిన 2 చెల్లెళ్లకు వివాహం తన కుటుంబంలోని బంధువులతోనే నిశ్చయించడం చేశారు మాధవి తల్లిదండ్రులు. దీంతో మాధవి తల్లిదండ్రులకున్న చిన్నపాటి ఆస్తులు ఏవైనా ఉంటే తన 2 అల్లుళ్ళు సొంత వాళ్లే కావడంతో వారికే మాధవి తల్లిదండ్రులు రాసిస్తారని,
తాను బయట వ్యక్తిని కావడంతో తనకు ఆస్తిలో వాటా ఇస్తారో ఎవరో అనుమానంతో కూడా మాధవ్ని హింసించేవాడని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇక సంక్రాంతి పండుగ 3 రోజులు అందరూ సంతోషంగా గడపడానికి ప్లాన్ చేసుకుంటే గురుమూర్తి మాత్రం సంక్రాంతి పండుగ 3 రోజులు మాధవ్ని హత్య చేయడానికి ఉపయోగించాడు. భోగి పండుగ రోజున మాధవ్ని తల్లితో వీడియో కాల్ మాట్లాడింది. అందరూ సంతోషంగానే ఉన్నారు కదా అని అనుకున్నారు. సంక్రాంతి పండుగ రోజున మాధవికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, మరుసటి రోజు కనుమ పండుగ రోజున మాధవి తల్లికి అనుమానం వచ్చి గురుమూర్తికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకునేందుకు యత్నించింది. మాధవి గురించి విచారిస్తే తాను నిద్రపోతోందని, బయటకు వెళ్ళిందని చెబుతూ మాట దాటవేస్తూ వచ్చాడు. దీంతో మాధవి తల్లికి అనుమానం వచ్చి తన 2వ కూతురు భర్త కూడా హైదరాబాద్లోనే నివాసం ఉండడంతో తనను గురుమూర్తి ఇంటికి పంపించి విచారించడంతో అనుమానం వచ్చింది. దీంతో మరుసటి రోజున మాధవి తల్లిదండ్రులు గురుమూర్తిని మాధవ్ గురించి గట్టిగా ప్రశ్నించేసరికి తనతో గొడవ పెట్టుకుని తాను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పాడు. 2-3 రోజుల తర్వాత వస్తుందిలే అని పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో గురుమూర్తిని తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. గురుమూర్తి ఉండే అపార్ట్మెంట్ సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలించారు. మాధవి తన ఫ్లాట్కు వెళ్లినట్టుగా కనిపించడంతో పాటు మాధవి బయటకు వచ్చినట్లుగా ఎక్కడా రికార్డు కాలేదు. అదిగాక గురుమూర్తి తన ఫ్లాట్ నుంచి బకెట్లు బయటకు తీసుకురావడం కనపడడంతో పోలీసులు తమదైన శైలిలో గురుమూర్తిని ప్రశ్నిస్తే అసలు విషయం కాస్తా చెప్పాడు. సంక్రాంతి పండుగ రోజున గురుమూర్తి తన అక్కింటికి కుటుంబంతో వెళ్ళాడు. 2 పిల్లలను గురుమూర్తి అక్క ఇంట్లోనే వదిలి సాయంత్రం మాధవన్ తీసుకుని ఇంటికొచ్చాడు. పండుగ రోజు రాత్రి మాధవిని హత్య చేసి మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశాడని తెలుస్తోంది. అంతేకాదు ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేశాడు గురుమూర్తి. గురుమూర్తిపై అనుమానంతో మాధవి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత గురుమూర్తి అక్క దగ్గరున్న మాధవి పిల్లలను తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఏదో వాసన వస్తోందని పిల్లలు చెప్పడంతో పోలీసులు గురుమూర్తిపై అనుమానం మరింత పెరిగింది. కూతురు మా అన్న వెంకటరమణ సుబ్బమ్మ అనే ఆయన కూతురు, నేను బాబాయిని అవుతాను. మా అమ్మాయిని కిరాతకంగా చంపిన గురుమూర్తిని శిక్షించాలని మేము మా ఊరి నుంచి అందరము చాలా శోక సముద్రంలో ఉన్నాము. వాడి బిహేవియర్ మాకు అర్థం కాలేదు. 13 సంవత్సరాలైంది వాడిని పెళ్ళయి. కానీ అప్పుడు ఫస్ట్లో బాగానే ఉండేవాడు. అమ్మాయిని ఒక 8-9 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాడు. వాని టార్చర్ మేము 2-3 సార్లు పోయి ఏంది గురుమూర్తి ఇట్లా చేస్తున్నామంటే ఏం లేదులే మామ అది అని చెప్పేవాడు. మా అమ్మాయిని అడిగితే బాబాయ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, సరే మేము పిల్లలు ఉంటారు పిల్లలను చూసుకుని బతకాలా నేను అనే ఉద్దేశంతో అమ్మాయిని మాకు చెప్పేది అమ్మాయి చదువుకున్న అమ్మాయి కాబట్టి. కానీ వాడు ఈ విధంగా ఇంత కిరాతకంగా చేస్తాడని చెప్పి మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ఇట్లా చేస్తాడు అనుకుంటే మా అమ్మాయిని మేము తీసుకొచ్చుకునే వాళ్ళము. దయ ఉంచి మాకు చిన్న పిల్లలు ఉండరు, నేదరి పిల్లలు, వాళ్ళకైనా కానీ వానికి పింఛని వాని ఆస్తులు అన్నీ కూడా పిల్లలకు చేస్తారని తెలంగాణ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాము. గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేశాడని ఒప్పుకున్న ఈ కేసులో కోర్టులో పోలీసులు గురుమూర్తి హంతకుడు అని ఎలా నిరూపిస్తారు అనేదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. మాధవి మృతదేహాన్ని కుక్కర్లో ఉడికించి ఎముకలను నూరి పొడి చేసి స్థానిక చెరువులో పడేశానని గురుమూర్తి చెబుతున్న సమయంలో కేసులో ఆధారాలు దొరకడం కష్టంగా మారింది.